అనంతపురం జిల్లా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రైల్వే ఉద్యోగుల రిలే నిరాదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు బి సుభాష్, పి కుల్లాయప్ప, ఎం రాజశేఖర రెడ్డి, డి నారాయణ, సుధాకర్, పి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు రిలే నిరాదీక్ష చేపట్టారు. నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానం ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన సమయంలో పెన్షన్ అతి తక్కువగా వస్తుందని వారిపైన ఆధారపడిన కుటుంబం రోడ్డున పడాల్సి పరిస్థితి వస్తుందన్నారు. 1/1/2004ను ఒక బ్లాక్ డేగా పరిగణించి నల్ల బ్యాడ్జీలో నల్ల జెండాలతో నిరసన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 80,000 రూపాయలు తీసుకుంటూ రిటైర్డ్ అయిన ఉద్యోగిని నూతన పెన్షన్ విధానం వల్ల 2,600 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుందని, ఆ డబ్బుతో కుటుంబాన్ని ఎలా పోషించాలని వారు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులకు పెన్షన్ వస్తుంటేనే వారి పిల్లలు చూడటం గగనంగా ఉన్న ఈ కాలంలో అతి తక్కువ పెన్షన్ రావడంతో వారిని ఎవరు పట్టించుకుంటారని వారు వాపోయారు. అలాంటి పరిస్థితుల్లో వారు అనాథాశ్రమాలకు చేరాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ బ్రాంచ్లు, డీజల్ షెడ్ బ్రాంచ్ మరియు ఓపెన్ లైన్ బ్రాంచ్ మరియు హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది మెరి రాఘవయ్య గారి పిలుపు మేరకు ఈరోజు మేమంతా కూడా ఈ నెల జనవరి 8 నుంచి 11 వరకు 2024 దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే ముఖ్యమైనటువంటి సంస్థల ముందు, అంతేకాకుండా డిఆర్ఎంజిఎం కార్యాలయాల ముందు కూడా మేము ఈ రిలే నిరాహారదీక్షలు అనేటివి మేము చేపట్టాము. దాని కాలంలోనే ఎన్పిఎస్ కవరేజ్లో ఉన్నటువంటి కార్మికులు ఒక 2 రిటైర్ కావడం జరిగింది. 13 సంవత్సరాల సర్వీస్ను వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చేసి రిటైర్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ పెన్షన్ ఎంత అంటే అక్షరాల 2,600 రూపాయలు. అంటే ఒక చీఫ్ ఓఎస్గా పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి దాదాపు రిటైర్ అయ్యే నాటికి ఆయన శాలరీ ఎంత అంటే దగ్గర 80,000 రూపాయలు ఉన్నటువంటి ఆయన మంత్లీ శాలరీ అనేది రిటైర్ అయ్యే నాటికి న్యూ పెన్షన్ విధానం వల్ల ఆయన పొందినది ఎంత అంటే 2,600 మాత్రమే. అంటే వాళ్ళందరం కూడా మనమందరం కూడా 1/1/2004ను కూడా ఒక బ్లాక్ డేగా, ఒక కార్మికులకు ఒక కష్టాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఒక దినంగా మనం పరిగణించి బ్లాక్ డేగా నల్ల బ్యాడ్జీలతో నల్ల జెండాలతో మన నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు సోదరులారా.